వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జాంపేట మార్కెట్ ఖురైషీ రోడ్ చికెన్ మేళాను చికెన్ పరిశ్రమలోని వర్తక సంఘాల సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాంసప్రియులకు చికెన్ ఫ్రై, కర్రీ, జైన్స్ తదితర పదార్థాలు వండి ఉచితంగా అందించారు. సంఘ అధ్యక్షుడు ఇనామతుల్లా అమీర్ మాట్లాడుతూ చికెన్ ను నిర్భయంగా ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చునని, అలాగే చికెన్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చికెన్ వాడడంలో ఎలాంటి వైరస్ల ప్రభావం ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు. చికెన్ తినడం ఆరోగ్యానికి మేలు అని వారు తెలియజేశారు. మేము కూడా ఈ చికెన్ తింటున్నాం, ఆరోగ్యంగా ఉన్నామని వ్యాపారస్తులు సందేశం ఇచ్చారు. ఇస్మాయిల్, చిన్న, రాఘవ, కరీముల్లా, లుక్మాన్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రజలకి మా జాంపేట చికెన్ వర్తకుల సంఘం తరఫున తెలియజేయడం ఏమనగా, రాజమండ్రిలో ఎట్టి పరిస్థితుల్లో చికెన్ విషయంలో భయపడవలసిన అవసరం లేదని, ఎలాంటి అపోహలకి పోవద్దని మేము ఈ యొక్క ప్రోగ్రాము 900 క్వింటాలు చికెన్ ఈరోజు ఈ చికెన్ మేళా పెట్టడం జరిగింది. మీరే చూస్తున్నారు ప్రజలు ఏ రకంగా దీని విషయంలో ఉన్నారో. మొత్తం హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులు కలిసి ఈ యొక్క సొంతంగా మేము ఈ మేళా నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ చికెన్ విషయంలో ఎలాంటి అపోహలకి పోవద్దని మా తరఫు నుంచి మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము చేసిన సుమారు 900 క్వింటాల ఈ చికెన్ మేళా విజయవంతం జరిగింది. చాలా వరకు ప్రజలు ఈ విషయంలో చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. ఇలా విజయంతం చేసినందుకు రాజమండ్రి ప్రజలకు మా సంఘం తరఫున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విషయం తెలుసుకొని మాకు సహకరించిన మీడియా వారికి మా సంఘం తరఫున సుమారు ఈరోజు ఇప్పుడు తిన్నది 3000 నుంచి 4000 మంది తిన్నారు. ఇంకా జరుగుతుంది. అది దైనమితి ఇంటి దాకా జరిగే అవకాశం ఉంది. వైరస్ అన్నది ప్రజెంటు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాజమండ్రిలో ఎలాంటి వైరస్ లేదని, ప్రజలు నిర్భయంగా ఈ సరుకు చికెన్ని ఉపయోగించవచ్చని మేము అందరి ద్వారాగా తెలుసుకున్న తర్వాతే ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించాము. గత 15 రోజులుగా మేము కూడా ఈ అపోహలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు ఈ అపోహ లేదు. మీరు నిర్భయంగా ఈ యొక్క చికెన్ని తినొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనం తినకపోతే ఈ యొక్క రైతు ఈ విషయంలో చాలా నష్టపోతున్నాడు. ఆ రైతును కొని ఆదుకునే అవసరం మన ప్రజలకు ఉంది. ఎందుకంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క కోళ్ళ ఆధారంగా ఎన్నో కుటుంబాలు, రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళని రక్షించాలంటే మనం ఈ వస్తువుని వాడాలి. వాడితేనే వాళ్ళ సరుకు అమ్ముకోగలుగుతారు. వాళ్ళకి ఆ నష్టాల నుంచి మనం కాపాడగలుగుతాం. లేకపోతే ఇది మత్స్యదళారుల చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు రైతులు నష్టపోతారు. వాళ్ళ నష్టానికి కారకులు మనం అవుతాం. కాబట్టి ప్రజలకి మా తరఫున ఏం చెప్తున్నామంటే, ఎలాంటి భయాలకి, అపోహలకి వెళ్ళొద్దని మా సంఘం పూర్తి బాధ్యత తీసుకుంటుందని. ఎలాంటి వైరస్ లేదు, బల్బులే కాదు, ఏ వైరస్ కూడా లేదు చికెన్ విషయంలో. మీ ముందు మేము కూడా తిని చూపెడుతున్నాను.